గడిచిన క్లాసులో మనం లోకమును జయించు విశ్వాసము అనే అంశాన్ని మొదటి భాగంలో విలువైన మాటలు మనం గ్రంథం నుండి తెలుసుకున్నాం ప్రియులారా. నేర్చుకోగలిగాం దేవుని దయా మహాకనికరాన్ని బట్టి. అంటే క్రైస్తవులు లోకమును జయించాలని దేవుని పరిశుద్ధ గ్రంథం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే లోకము దేవునికి దూరమయ్యి, అంటే లోకం అనంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు. ఆ మనుషులు కూడా దేవుని చేత పుట్టించబడిన వారే అని, దేవుడు మనుషులందరినీ ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సృజించాడని, ఆ పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఉన్నటువంటి విలువైన సుగుణాల్లో ఒకటి స్వభావము, 2 ఉనికి, 3 స్వేచ్ఛ. అంటే మానవుడు స్వతంత్రుడిగా చేయబడ్డాడు. అందువల్ల ఆ స్వాతంత్రమును మనుషులందరూ మరి దుర్వినియోగపరుచుకొని దేవునికి దూరమయ్యి, దేవుని ఎరగని పరిస్థితుల్లో వారందరూ కలిసి ఒక మర్యాదను ఏర్పాటు చేసుకొని, ఆ మర్యాదలో అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, ఆచారములు కానివ్వండి, పాపము కానివ్వండి, దేవుని ఎరగని స్థితి కానివ్వండి, మనుషులు కల్పించిన పద్ధతులు కానివ్వండి, ఎన్నో మానవ జాతి దేవునికి విరుద్ధమైనటువంటి దుష్టక్రియలు, భ్రష్టక్రియలు వారికి సొంతం చేసుకున్న ఆ వాటిని లోకంలో ఉన్న భ్రష్టత్వము అంటున్నాడు పేతురు గారు. లోకంలో ఒక భ్రష్టత్వం ఉంది. ఆ భ్రష్టత్వంలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఎరగకపోవడం. అది భ్రష్టత్వంలో నెంబర్ 1 ప్లేస్‌ని మరి సొంతం చేసుకునే ఆ భ్రష్ట క్రియ ఏంటంటే ప్రియులారా, దేవునిని ఎరగకపోవడం. దేవుణ్ణి ఎరగని వాడు పాపంలో ఉంటాడు, లేదా పాపం చేస్తాడు, పాపంలో కొనసాగుతాడు. దేవుణ్ణి ఎరగని వాడు ఆచారాల్లో కొనసాగుతాడు. టోటల్‌గా లోకము దేవునికి విరుద్ధంగా ఉంది అనేది మనం యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. అది అంటే టోటల్‌గా మనుషులందరూ పాపము చేసి దేవునికి శత్రువులుగా ఉన్నారు, దేవుని ఎరగని స్థితిలో. పరమందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్న వాటిని జయించుటకు దేవుడు వాగ్దానములు, అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అని పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. ఒకసారి చదువుదాం, చూడండి. దయచేసి మీ గ్రంథాలు విప్పండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన, అది లోకమందున్న భ్రష్టత్వమును. అంటే లోకంలో ఉన్న భ్రష్టత్వం రావటానికి కారణం ఏంటంటే దురాశ. అది ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అదిగండి క్రైస్తవులు దేవుడు అనుగ్రహించిన వాగ్దాన మూలముగా భ్రష్టత్వాన్ని తప్పించుకునే ఏర్పాటును చేశాడు సృష్టికర్త అయిన దేవుడు. ఏంటి వాగ్దానములు? ఈ వాగ్దానములన్నీ కూడా క్రీస్తు ప్రభువునందు నెరవేర్చబడినవి.
యేసుక్రీస్తు వారిని ఎవరైతే దేవుని ప్రణాళికను బట్టి లేదా దేవుని సంకల్పాన్ని బట్టి వినియోగించుకుంటారో వారు లోకములో ఉన్న భ్రష్టత్వము నుండి తప్పించుకోబడతారు. అది తప్పించుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే దేవ స్వభావమునందు పాలువారు అగునట్లు వాటిని అనుగ్రహించాను. అదే అండి, దేవ స్వభావం సంపాదించుకోవాలి క్రైస్తవులు. దేవ స్వభావాన్ని సంపాదించుకోవటానికి యేసుని ఏమని విశ్వసిస్తే సంపాదించుకోగలుగుతాం? బాగా ఆలోచించాలి. అంటే యేసు క్రీస్తు వారు దేవ స్వభావాన్ని సంపాదించుకున్న వారిలో మొట్టమొదటి వాడు. అంటే 100% సంపాదించుకున్న వ్యక్తుల్లో మొదటి స్థానం ప్రభువారిదే వస్తుంది. అంతకుముందు కొంతమంది పితరుల యుగంలోను ధర్మశాస్త్ర యుగంలోను దేవ స్వభావాన్ని మరి కనుపరిచిన వారు లేదా చూపించిన వారు ఉన్నారు కొందరు. అయితే పూర్తిగా వారు దేవ స్వభావాన్ని ప్రదర్శించలేకపోయారు ఈ శరీరంలో ఉన్నటువంటి మనుషులు. యేసుక్రీస్తు వారు ప్రియులారా దేవ స్వభావమును దేవదూతగా ఉండి సంపాదించుకోలేదు, దేవుడిగా ఉండి సంపాదించుకున్నది కాదు. దేవుడు అంటేనే దేవ స్వభావం కలిగిన వాడు. మనుష్యుడు దేవ స్వభావాన్ని సంపాదించవచ్చు. అంటే దేవ స్వభావంతో ఈ శరీరంలో జీవించవచ్చు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులకు మాదిరిగా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని ప్రణాళికను బట్టి విశ్వసిస్తారో వారు లోకమును జయిస్తారు, పాపమును జయిస్తారు, మరణమును జయిస్తారు, ఆచారాలు జయిస్తారు, శరీరాశను జయిస్తారు, నేత్రాశను జయిస్తారు, జీవపు డంబమును జయిస్తారు, మనుషులు కల్పించిన పద్ధతులను జయిస్తారు, అపవాదిని జయిస్తారు. అలా జయించిన వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి స్థానంలో ఉన్నారు. జయించారు ఆయన. యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించారు, లోకాన్ని జయించారు, మరణాన్ని జయించారు, పాతాళ లోకాన్ని జయించారు, అపవాదిని జయించారు, అపోస్తులు జయించారు. వారు అపోస్తులు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము జయించటానికి వారు యేసుని విశ్వసించిన విశ్వాసమే కీ పాత్ర పోషించింది, వారికైనా మనకైనా సరే. అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించిన విశ్వాసమే లోకమును జయించటానికి మూలం. అర్థమైందండి? మొదటి యోహాను పత్రికలో ఈ పాఠానికి మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం 4 నుంచి చదువుతాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? చూడండి, ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎవరైనా సరే లోకములో ఉన్న వాటిని జయించాలంటే 100% యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించవలసిందే. ఏ సందేహం లేదండి. కొంతమంది ఏమో యేసు దేవుని కుమారుడేనండి అంటే క్రీస్తు సంఘాల్లో కూడా భిన్న విశ్వాసాలు నేర్పించటం నేను అయితే చూసా. కొంతమంది, అందరు నేను అనట్లేదు, కానీ క్రీస్తు సంఘాల్లో కూడా యేసుని దేవుని కుమారుడు అని విశ్వసించేవారు ఉన్నారు. సేమ్ టైం వాళ్ళ నోట అంటున్న మరలా ఆయన దేవుని కుమారుడు మరియు దేవుడు అంటున్నారు అన్నమాట. దేవుని కుమారుడు కరెక్టే, దేవుడు కరెక్టే అనేవాళ్ళు కూడా ఉన్నారు మేధావుల్లో. క్రీస్తు సంఘ సువార్థికుల్లో
బాగా సీనియర్ మోస్ట్ టీచర్స్గా మన ఆంధ్ర తెలంగాణలో కొనసాగినటువంటి వాళ్ళు. ఎందుకంటే నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. అలా మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పటికి కూడా ఉన్నారు. పేర్లు పెట్టి చెప్పొచ్చు ఈజీగా. అయితే ఇది వేదిక కాదు కనుక నేను ఆ పేర్లు ప్రస్తావించట్లా. అంటే 2 నాలుగుల ధోరణి. యేసుని దేవుని కుమారుడు మరియు దేవుడు అనాలండి. అంటే 2 విశ్వాసాలు ప్రకటిస్తున్నారు. గ్రంథ విరుద్ధం కదా. అపోస్తుల యొక్క విశ్వాసం ఏంటి? వారి ప్రకటన ఏంటి? పట్టుకోవాలి. 66 పుస్తకాలు నేర్చుకుంటే అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల యొక్క విశ్వాసము, అపోస్తుల యొక్క ప్రకటన, దేవుని సంకల్పం చక్కగా పట్టుకోగలుగుతారు. పుస్తకాల మీద స్టడీ చేయాలండి. ప్రీచర్స్ లేదా సువార్థికులు పుస్తకాలు బాగా నేర్చుకోవాలి. స్థానిక సంఘాలకు కూడా పుస్తకాలు పరిచయం చేయాలి. బాగా బలపడిపోతారు. దయచేసి ఈ లోకాన్ని జయించిన మొట్టమొదటి మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుక ఆయన్ని తండ్రి దేవుడు మీరు సిలువ వేసిన ఈ యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుడు నియమించిన ప్రకారంగా అపోస్తులు విశ్వసించారు. దేవుడు నియమించిన ప్రకారంగా అపోస్తులు దేవుని కుమారుడని ప్రకటించారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ఎప్పుడు దేవుని కుమారుడయ్యాడు అనేది జ్ఞానానికి సంబంధించింది. సంఘమంతా ఈ విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. మనం అందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది అంటాడు. ఎఫెసీ పత్రికలో 4:11 ఉంటది ఈ మాట. మనం అందరము అంటే సంఘ సభ్యులందరికీ, ప్రపంచంలో ఎక్కడున్నా క్రైస్తవులు అందరికీ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం ఉండాలి. కానీ లేదు. కొంతమంది పరలోకంలోని దేవుని కుమారుడని, యేసువారు పరలోకంలోని దేవుని కుమారుడని కొందరు, కాదు పరలోకంలో దేవునితో సమానుడైన దేవుడని మరికొందరు, ఆయన బాప్తిజం తీసుకునేటప్పుడే దేవుని కుమారుడుగా పరిచయం చేయబడ్డాడని కొందరు. ఇలాగూ ఎప్పుడు దేవుని కుమారుడో, యేసువారు ఎప్పుడు దేవుని కుమారుడుగా దేవుని చేత అంగీకరించబడ్డారో సరైన అవగాహన లేకుండా భిన్నాభిప్రాయాలు ప్రకటించటం, నేర్పించడం కూడా మనం చూస్తాం. ప్రియ మిత్రులారా, సహోదరి సహోదరులారా, ఏ క్రైస్తవురాలైనా, ఏ క్రైస్తవుడైనా, ఏ సామాన్యమైన క్రైస్తవుడైనా, పండితుడైన క్రైస్తవుడైనా లోకములో ఉన్న వాటిని జయించాలి అనంటే ఖచ్చితంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి తీరాల్సింది. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన వాడు ఆయన. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. అది యోహాను సువార్తలో మనం చూస్తాం చూడండి. 8వ అధ్యాయం ఒకసారి దయచేసి 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు అంటాడు. అంటే పాపం చేయలేదంటే పాపాన్ని జయించాడు అనమాట. పాపం చేయలేదంటే అపవాదిని జయించాడు అనమాట. పాపం చేయలేదంటే ఆత్మీయ మరణాన్ని జయించాడు. పాపం చేయలేదంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మను జయించేశాడు. ఏ సందేహం లేదంట. 7వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో కూడా చూడండి, ఒక విలువైన అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చదవబోతున్నాం. 7వ అధ్యాయము 26 అండి. తీసారా? మీ గ్రంథాలు మీరు కూడా చూసి చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చి ఉన్నవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అర్థమవుతుందండి?
యేసుక్రీస్తు వారు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే మానవ జాతి అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఏ శరీరమును ధరించుకొని మనుషులందరూ పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నారు, అదే రక్త మాంసాల్లో పాలువాడై ఏ ఏ పాపము చేయకుండా ప్రత్యేకముగా జీవించాడు 33.5 సంవత్సరాల్లో. అంటే ఈ రక్త మాంసాలు కలిగినటువంటి మానవుడు ప్రత్యేకముగా బ్రతకొచ్చు, పరిశుద్ధముగా బ్రతకొచ్చు, పాపం చేయకుండా బ్రతకొచ్చు, శరీరాశ లేకుండా, జీవపుడంబం లేకుండా, నేత్రాశ లేకుండా, లోక మర్యాదను అనుసరించి బ్రతకకుండా ఉండొచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు, మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం మనం. 9వ వచనం కూడా చూద్దామండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూసారా, యేసుక్రీస్తు వారి యొక్క ఏర్పాటు దేవుని కృప. దేవుడు ఆయన ఎలా చేశాడంట, ఎందుకు చేశాడంట? మనుషులందరి కొరకు మరణించాలని యేసుక్రీస్తు వారిని చేశాడు. చేసినోడు ఎలా దేవుడు అవుతాడు? ఆలోచించండి ఒకసారి. చేయబడిన వాడు ఎలా దేవుడు అవుతాడండి? యేసుక్రీస్తు వారిని దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేసిన ఆయన దేవుడు, దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన ఆయన మనుషుడు. అర్థమవుతుందండి? దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున. అర్థమవుతుందండి? దూతల కంటే కొంచెం తక్కువ, అంటే శరీరాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారి, రక్తమాంసాలు ఇచ్చాడు యేసుక్రీస్తు, మనకి ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి? మనందరి పక్షమున. అంటే మనుషులందరూ ఏ శరీరమును ధరించుకొని పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారో, అదే రక్త మాంసాలు, అదే శరీరాన్ని ధరించుకున్నటువంటి మనుష్యుడు ఏ పాపం చేయకుండా అందరి పక్షాన మరణించాలి. అది అందరూ మరణించి మరణ భయంతో బ్రతుకుతున్న వారిని విడిపించడానికి 14వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాయను. చూసారా, యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి రక్త మాంసాలు. ఆయన ఏ పాపం చేయకోకుండా ఉండటానికి మహారోదనముతోను కన్నీళ్లతోనూ దేవునికి మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఏమండి, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు సమర్పించినందున ఆయన అంగీకరింపబడినని ఉంటాడు. మహారోదన అనుభవించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు? పాపం చేయకోకుండా ఉన్నట్టు. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరు? మనం ఎప్పుడన్నా పాపం చేయకోకుండా ఉండటానికి క్రీస్తు వారిని కానీ, అలాగే తండ్రిని దేవుడు కానీ వేడుకున్నామా? ఆలోచించండి ఒకసారి. అయ్యా, ఈ ఆచారాలు చేయకోకుండా నేను ఉండాలి, ఈ అబద్ధాలు ఆడుకోకుండా నేను ఉండాలి, బూతులు మాట్లాడుకోకుండా నేను ఉండాలి, పాపం చేయకుండా, వ్యభిచారం చేయకోకుండా ఉండాలి, మోసం చేయకోకుండా ఉండాలి, మేలైనది మరి నాకు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోతున్నాను తండ్రి, మేలు చేయటానికి నాకు సహాయం చేయి తండ్రి, పాపం చేయకోకుండా ఉండటానికి క్రీస్తు వారి ద్వారా నాకు సహాయం చేయి తండ్రి. ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఏమంటే క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. దేనికి చేస్తారో మనకు బాగా తెలుసు. ఆరోగ్యం కొరకు చేస్తారు, ఆర్థిక అభివృద్ధి కొరకు చేస్తారు, ప్రమోషన్ కొరకు చేస్తారు, ఉద్యోగం కొరకు చేస్తారు. ఎక్కువగా చాలా తక్కువ మంది ఉన్నారు, అయ్యా నేను పాపం చేయకోకుండా ఉండటానికి నాకు సహాయం చేయి తండ్రి, ఈ శరీరంలో ఉన్న బలహీనతలను జయించడానికి నాయన నాకు గ్రహింపు దయచేయి తండ్రి, లోకాన్ని జయించడానికి నాకు తగినటువంటి శక్తిని దయచేయి తండ్రి.
నీ కుమారుని యొక్క ఆత్మని దయచేయి తండ్రి. కుమారుడు ఎలాగైతే ఈ లోకమును, పాపమును, అపవాదిని, పాతాళ లోకమును జయించాడు, అలాగూ నేను కూడా జయించాలని ఇష్టపడుతున్నాను తండ్రి. అలాగూ ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతంగా చేశారు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను అలా యేసుక్రీస్తు వారు మనలాంటి బలహీనతలో సహానుభవం ఉన్నప్పటికీ ఆయన ఏ పాపం చేయకోకుండా మనందరి పక్షమున మరణించాడు. యేసుక్రీస్తు వారు మరణం వల్ల మానవ జాతికి జరిగిన మేళ్ళేంటి, ఆశీర్వాదాలేంటి? ఏమండి, యేసుక్రీస్తు వారి మరణం ఏం చేసింది? ఆయన శరీర సంబంధమైన మరణము ఆత్మ సంబంధమైన మరణాన్ని నిరర్ధకం చేసింది. జీవమును, అక్షయతను వెలుగులోకి తెచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ప్రియ సహోదరి సహోదరులారా, అపవాది యొక్క మరణ ప్రభుత్వమును నిరర్ధకం చేసేసింది, త్రోసివేసేసింది. జీవ ప్రభుత్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అర్థమవుతుందండి? 2 తిమోతి పత్రికలో ఉంటుంది ఆ మాట, 1వ అధ్యాయం 10వ వచనంలో. జీవమును, వెలుగును, అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చింది. చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు వారి యొక్క మరణం మానవ జాతికి చేస్తున్న మేలు ఏంటో చూడాల్సిందే, తప్పకుండా తెలుసుకోవాల్సింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినది. ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అది సువార్త వలన అంటే మరణము. సువార్తలు ఏముందండి? యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మానవ జాతికి తెచ్చింది. కానీ ఎవరు గుర్తిస్తున్నారు అంటే ఆలోచించండి దయచేసి. యేసుక్రీస్తు వారి మరణము మానవ జాతికి ఎంత మేలు చేసిందో, ఏ పరిస్థితుల్లో ఉన్న మనుషులకు అది ఆశీర్వాదకరంగా దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాలు తెలియచేయాలండి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న శరీరధారి అన్న దినములలో మరి అపోస్తులతో, ఆనాడు ఆయన వెంబడించినటువంటి యూదులతో మాట్లాడిన విలువైనటువంటి మాటల్లో, సమాచారంలో 16వ అధ్యాయం 33వ వచనం చదివేసాను ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. అదిగండి, యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు అంటే లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ జయించేశాడు అన్నమాట. నేను లోకమును జయించాను. ఎలా జయించాడు ఆయన లోకమును? దేవుడిగా ఉండి జయించాడా? మనుష్య కుమారుడుగా ఉండి జయించాడా? దేవదూతగా ఉండి జయించాడా? ఆప్షన్స్ మీకే, ఆలోచించండి ఒకసారి. మనిషి కుమారుడిగా రక్త మాంసాల్లో మనలాంటి బలహీనతల్లో సహానుభావం కలిగిన వాడు ఉన్న పరిస్థితుల్లో జయించాడు. అది యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమును, కష్టమును గుర్తించడం కూడా రావాలి. ఆయన్ని దేవుడు అన్నారు అనుకోండి, ఆయన అవమానపరిచినట్టే. ఆయన త్యాగమును, ఆయన రోధను, ఆయన కష్టమును, ఆయన శ్రమలను అవమానపరిచేశారండి. యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా ఉండి ఎంతో త్యాగంతో, అందుకే మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నందున అది ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన జయించటానికి మహారోదన అనుభవించాడు, లోకాన్ని జయించడానికి. కనుక క్రైస్తవులు కూడా జయించాలండి. అందుకే పేతురు గారు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయం అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరింపక
అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీ లేక ఉండను. యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడాను. ఎందుకు శ్రమ పడ్డాడు శరీరమందు? ఆలోచించండి. ఈరోజు ఏ క్రైస్తవ భక్తులు, ఏ క్రైస్తవ పండితులు, ఏ క్రైస్తవ అనుభవజ్ఞానులు శరీరమందు శ్రమ పడుతున్నారు? దేనికి శ్రమ పడాలి? మొట్టమొదటిగా పాపాన్ని జయించడానికి శ్రమ పడాలి. లోకాన్ని జయించడానికి, అపవాదిని జయించడానికి శ్రమ పడాలి. రెండవది సత్క్రియలు చేయడానికి శ్రమ పడాలి. క్రైస్తవుడికి దేవుడు సత్క్రియలు డిజైన్ చేశాడండి. ఎఫెసీ పత్రిక 1:2 చూస్తాం. ఈ మాట చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి క్రైస్తవ జీవితం డిజైన్ చేయబడింది. అసలు సత్క్రియలు అంటే ఏంటి? ఏమంటే సత్క్రియలు చేయని ఏ క్రైస్తవుడు పాపాన్ని జయించలేడు. స్త్రీ అయినా, పురుషుడైనా, భార్య భర్తలైనా, కుటుంబమైనా, తల్లిదండ్రులైనా సరే, సత్క్రియలు చెయ్యని వ్యక్తి యొక్క వాకిట పాపము పొంచి ఉంటది. ఆ పాపం ఏమంటుందో తెలుసా? ఇదిగో నీతో నేను కోరిక తీర్చుకుంటా, నీ మీద నాకు వాంఛ ఉంది, తీర్చుకుంటాను రా అంటది. గనుక సత్క్రియలు చేయని క్రైస్తవురాలు, క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబాలు లోకాన్ని జయించలేరంటే, లోకాన్ని జయించలేరు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించడం ఎంత అవసరమో అలాగనని అట్టి విశ్వాసముతో సత్క్రియలు చేయాలన్నమాట. అప్పుడు లోకాన్ని, పాపాన్ని, అపవాదిని జయిస్తాం. అలా జయించిన వారిలో మొదటి స్థానం మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండో స్థానం అపోస్తలుది. చూద్దాం ఒకసారి అపోస్తులు ఎలా జయించారో చూద్దాం. ప్రకటన గ్రంథము 12:11 ఒక విలువైన మాట. 12:11 అండి. ప్రకటన గ్రంథం 12:11 చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అది గొర్రెపిల్ల రక్తమును బట్టి అనంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసమును బట్టి, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి సాక్ష్యమును బట్టి వారు జయించారు. అర్థమవుతుందండి? గొర్రెపిల్ల రక్తమును బట్టి అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసమును బట్టి, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత వారు తమ ప్రాణములను సుఖపెట్టుకోవటానికి చూడలేదన్నమాట. శ్రమపడ్డారు. ప్రాణములను ప్రేమించిన వారు కాదంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని వెంబడించాలంటారు లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు 9:24 అంటే ప్రతి దినము క్రైస్తవుడు సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవటం అంటే శ్రమ పడాలి. సిలువ దేనికి సాదృశ్యంగా ఉన్నది? సిలువ దేనికి సాదృశ్యంగా ఉందండి? శ్రమకు, మరణానికి ఉంది. ప్రతిరోజు క్రైస్తవుడు, క్రైస్తవురాలు లోకమును జయించటం కొరకు నిత్యము తనను తాను పరీక్షించుకుంటూ ఏ విషయంలో తప్పుపోయే అవకాశాలు ఉన్నాయో ఆ విషయాల్లో జయించటానికి జ్ఞానముగా ప్రవర్తించాలి. అర్థమవుతుందండి? అపోస్తులు ప్రకటించారు యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని. అపోస్తులు విశ్వసించారు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించారు. వారు ఏమి విశ్వసించారో అదే ప్రకటించారు. అందుకే మనం యోహాను గారి యొక్క మొదటి పత్రికలో ఈ అద్భుతమైన సమాచారం మనం గుర్తించగలిగాం. 5వ అధ్యాయము
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కింద మొదటి వచనం నుండి చదువుదాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించున్నాం. మనం దేవుని ప్రేమించుచున్నాం. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారము మైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుతాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? చూసారా ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, నామకార్థపు క్రైస్తవ సంఘాలలో ఇటు విశ్వాసాన్ని మనం తెలియచేయాలి. ఇటు సమాచారం మనం తెలియచేయాలి. అలాగే ఎక్కడైతే మీరు సువార్త ప్రకటిస్తారో అక్కడ యేసుని దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించాలి అని ప్రకటన జరగాలి. అంటే సువార్త అంటేనే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసపు ప్రకటన జరగాలి. అర్థమవుతుందండి? సువార్త అంటే ఏముంది? యేసు మరణము, లేఖనాలను బట్టి యేసు మరణము, సమాధి, లేఖనాలను బట్టి పునరుద్ధానం. అది దేవుని కుమారుడు అంటేనే సువార్త, సువార్త అంటేనే దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడని విశ్వసించి వారు లోకమును జయిస్తారు. లోకమును జయించకపోతే పరలోకం లేదండి. దేవుడు చూసి చూడనట్టు ఉండడు. అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా జ్ఞానముగా తెలివిగా ముందుకు కొనసాగాలి. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను అన్నాడు. ఏ అజ్ఞాన కాలం? మృతుల పునరుద్ధానమునకు ఆధారం లేని కాలం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం తర్వాత ఇక అందరూ కూడా యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాల్సిందే. క్రీస్తు సంఘంలో సభ్యత్వాన్ని సంపాదించుకోవాల్సింది. సభ్యత్వాన్ని సంపాదించుకొని ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. లేదా సువార్త ప్రకటించే వారికి మంచి సహకారులుగైనా ఉండాలి. ఇది లోకమందంతటా జరగాలి. ఈ ప్రకటన లేదు ప్రస్తుతం. 80% లేదు ఈ ప్రకటన. మీ విగ్రహాలు తప్పు అని అన్యజనుల మీద వాళ్ళ విగ్రహాలని, వారి బొమ్మలు తప్పు అంటున్నారు. మరి యేసుని ఏమని పరిచయం చేస్తున్నారు? యేసుని ఏమని ప్రకటిస్తున్నారు? దేవుని ప్రణాళికను, సంకల్పాన్ని అనుసరించి ప్రకటిస్తున్నారా? లేదు. సొంత విశ్వాసం, సొంత ప్రకటన. ఇందా చెప్పాను కదా నేను, క్రీస్తు సంఘాల్లో కొంతమంది సీనియర్ మోస్ట్ సువార్థికుల్లో కూడా 2 విశ్వాసముల ప్రకటన ఉందన్నమాట. ఆయన దేవుని కుమారుడు అనేది ఎంత వాస్తవమో దేవుడు అనేది కూడా అంతే వాస్తవం అని మాట్లాడుతున్నటువంటి సీనియర్ మోస్ట్ ప్రీచర్స్ అండ్ టీచర్స్ ఉన్నారు. అది బాధ. అదేమనంటే ఆయన దేవుడు అనుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రతి రెఫరెన్స్ తీసుకొచ్చి వాళ్ళకి వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఆయన్ని, యేసు వారిని దేవుడు అనుకోవటానికి వాళ్ళు అపార్థం చేసుకున్నటువంటి రెఫరెన్స్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నావో వాటన్నింటికి దేవుని సంకల్పాన్ని అనుసరించినటువంటి వివరణ ఉంది. నేను వివరిస్తాను. ప్రతి సమస్యకు పరిష్కారం అని. అర్థమవుతుందండి? ఒక ఆయన అంట మహాదేవుడు అంటాడు ఆయన్ని, ఇంకొక ఆయన సర్వాధికారం గల దేవుడు అంటాడు, ఇంకొక ఆయన వాక్యమైన దేవుడు అంటాడు, దేవునితో సమానమైన దేవుడు అంటాడు. దేవుడు అనేది ఎంత వాస్తవమో దేవుని కుమారుడు అనేది కూడా అంతే వాస్తవం అంట. 2 విశ్వాసాలు ఉన్నాయా? ఆలోచించండి. అంటే దేవుడుగా అనుకోవటానికి
అపార్థం చేయబడినటువంటి వారు చేసుకున్నటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నావో వాటికి వివరణ ఇవ్వలేక ఒకవేళ అలా మాట్లాడుతున్నారో, లేదా సంఘములో నుండి క్రైస్తవ్యంలో నుండి వ్యతిరేకత వస్తాదని అలా మాట్లాడుతున్నారో వాళ్ళ విజ్ఞతకి విడిచిపెడుతున్నాను నేను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలాగూ డబుల్ గేమ్, 2 నాలుకల ధోరణి ప్రదర్శించేవాడు పాపంలోనే ఉంటాడు. అసలు పాప క్షమాపణ జరగదు, లోకాన్ని జయించలేరు. గ్యారంటీ చెప్తున్నాను నేను, ఏ సందేహం లేదు. గ్రంథం అండి, గ్రంథం. దయచేసి అలాంటి భిన్నాభిప్రాయాలు, భిన్న ప్రకటనలు ఎవరైనా ఒకవేళ ప్రకటిస్తే మార్చుకోండి. ఖచ్చితంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసమును మీరు కనుపరచండి, దాన్నే ప్రకటించండి. గ్రంథంలో చక్కగా ఉంది. అపోస్తుల విశ్వాసం అదే, వారి ప్రకటన అదే కదా. అపోస్తుల విశ్వాసం అదేనా? ఉంది కదా. పేతురు గారు చూడండి ఒకసారి, పేతురు గారి యొక్క విశ్వాసం చూద్దాం. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన సమాచారం అది. నేనేదో కొత్తగా మీకు చూపించేది ఏం కాదు, కానీ అయితే కొంచెం క్రమంగా దేవుని సంకల్పాన్ని, ప్రణాళికను అనుసరించి ఒకవేళ వివరించే భాగ్యం పరమందున్న దేవుడు అనుగ్రహించాడు అంతే. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి మనం చదివితే అద్భుతమైనటువంటి సమాచారం అక్కడ మనం చూస్తాం ప్రియులారా. అపోస్తలుల యొక్క విశ్వాసం. యేసు పిలుపుదైన కైసర ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అది ఆ పిలుపుదైన కైసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనుల యొక్క అభిప్రాయాలు అడిగాడు ఆయన. 3 పేర్లు చెప్పారు. కొందరు బాప్తిజమిచ్చి యోహానని, కొందరు ఇర్మియా అని, ఏమండి, కొందరు ఏలియా అని, 4వది ప్రవక్తలో ఎవరో ఒకరు. మొత్తానికి ఇలా చెప్పుకొనిచున్నారు. ఇలా చెప్పుకునేది ఎవరు? ధర్మశాస్త్రమును కలిగి ఉన్నవారు, ప్రవక్తల యొక్క పుస్తకాలు ఎరిగిన వారు, కీర్తనల గ్రంథంలో వారి దగ్గర ఉన్నటువంటి వారు. ఏమండి, యేసుక్రీస్తు వారిని గురించి ధర్మశాస్త్రంలో స్పష్టంగా ఉంది సమాచారం, ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో స్పష్టంగా ఉంది సమాచారం, అలాగే కీర్తనల గ్రంథంలో కూడా స్పష్టంగా ఉంది సమాచారం. అలాంటి పుస్తకాలు కలిగి ఉన్నటువంటి వారే యేసుక్రీస్తు వారి విషయంలో సరి అయినటువంటి అవగాహన లేకుండా ఉంటే, మరి భారతదేశంలో పుట్టినటువంటి ఈ భారతీయులు అన్య జనులుగా కొనసాగుతున్నటువంటి జీవితాలు కొనసాగించుకుంటున్నటువంటి, అంటే ఏ ధర్మశాస్త్రం లేనివారు, కీర్తనలు లేనివారు, ప్రవక్తల పుస్తకాలు లేనివారు, అవగాహన లేనివారు సంతతి మనం. వీళ్ళకి ఎలా అవగాహన ఉంటుంది యేసుక్రీస్తు వారి మీద? ఆలోచించండి. అందుకే ఈరోజు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 80% క్రైస్తవ్యం నామకార్థంగానే ఉంది. దేవుని యొక్క ప్రణాళికకు, సంకల్పానికి వ్యతిరేకంగానే ఉంది. వారు అంగీకరించకపోయినా దేవుని సంకల్పమును ఎరిగినటువంటి ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా తప్పకుండా చెప్పేస్తున్నాను, ఏ సందేహం లేదు ఇందులో. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రమును, కీర్తనల యొక్క సమాచారమును, ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఎరిగిన వారికే యేసుక్రీస్తు వారి మీద అవగాహన లేనప్పుడు, ఇక్కడెక్కడో భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేదా మహారాష్ట్రంలో కానీ, భారతదేశంలో ఉన్నటువంటి అన్యజనుల యొక్క కుటుంబాల్లో ఉన్న వారికి ఎలా ఆయన మీద సరైనటువంటి అవగాహన ఉంటుంది? ఆయన మీద చక్కటి ప్రణాళికను అనుసరించిన అవగాహన ఉండాలంటే గ్రంథం బాగా చదవాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి. చక్క సంకల్పాలను అనుసరించి పుస్తకాలు నేర్పిస్తున్నటువంటి దైవజనుల దగ్గర నేర్చుకోవాలి.
లేదా సంకల్పాన్ని అనుసరించి విశ్వాసమును కనుపరిచినటువంటి, అలాగే విశ్వాసమును ప్రకటిస్తున్నటువంటి దైవజనుల దగ్గర 66 పుస్తకాలు నేర్చుకోవాలి. అప్పుడు చాలా చక్కగా యేసు వారి మీద మంచి అవగాహన వస్తుంది. అలాగే దేవుడు ఎవరో ఎరగలుగుతాము, ఆయన పంపిన యేసుక్రీస్తు వారు ఎవరో ఎరగలుగుతాము. ఏ సంఘాన్ని కట్టాలి, ఏ సంఘములో సభ్యత్వాన్ని సంపాదించుకోవాలో, స్థానిక సంఘములో సభ్యత్వాన్ని ఎందుకు సంపాదించుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా కొనసాగించుకోవాలో మంచి అవగాహన వస్తుంది. క్రైస్తవ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా కట్టుకోవాలో అర్థమవుతుందండి. కానీ విషయం ఏంటంటే, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా సంఘాలు కట్టేసిన వారు, దేవుని ప్రణాళికకు సంకల్పానికి వ్యతిరేకంగా విశ్వాసాన్ని వ్యక్తపరిచిన వారు, ప్రకటిస్తున్న వారు బిషప్లుగా, రెవరెండ్లుగా, డాక్టర్లుగా, బైబిల్ స్పెషలిస్టులుగా, ఏమండి ఉన్నతమైనటువంటి పెద్ద సేవకులుగా వాళ్ళు స్థిరపడిపోయారు. అంటే మనుషుల దృష్టిలో పెద్ద పెద్ద డైరెక్టర్లుగా. క్రీస్తు సంఘాల్లో కూడా ఈ యొక్క అనార్థం ఉంది కొన్ని చోట్ల. అర్థమవుతుందండి? అసలు క్రీస్తు సంఘం పేరు చెప్తేనే మత శాఖల వాళ్ళు దడెక్కిపోతా ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, క్రీస్తు సంఘంలోకి వెళ్ళొద్దు అంటారు. ఆలోచించండి, అప్పుడే అర్థమవుతుంది వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికకు, సంకల్పానికి ఎంత వ్యతిరేకంగా వాళ్ళు స్థిరపడిపోయారు అనేది దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని ఎందుకు చదివించాను మీతో? 13వ వచనంలో, 16వ అధ్యాయము మత్తయి వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు వారి మీద 4 అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్ర సంబంధులు, ప్రవక్తల యొక్క పుస్తకాలు కలిగిన వాళ్ళు, కీర్తన గ్రంథం ఎరిగిన వాళ్ళు. సరైన అవగాహన లేనప్పుడు నేటి భారతదేశంలో అన్యజనుల యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి వారికి ఎలా అర్థం అవుతుంది? అందువల్ల పాస్టర్లుగా సేవ చేస్తున్నటువంటి వారు దేవుని సంకల్పాన్ని ఎరిగినటువంటి దైవజనుల దగ్గర చక్కగా జ్ఞానముగా వాక్యం నేర్చుకుంటే తప్పకుండా లోకమును జయించు విశ్వాసమును పట్టుకోవటమే కాకుండా, ప్రదర్శించడమే కాకుండా, ప్రకటించే గొప్ప భాగ్యమును వారు కలిగి ఉంటారని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. చూడండి, వారందరూ అలాంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. సరే, అప్పుడు అంటున్నాడు చూడండి, అందుకు ఆయన 15వ వచనం అండి, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఏమండి, పేతురు గారు అపోస్తులందరి పక్షమున వ్యక్తపరిచాడు విశ్వాసాన్ని. అరే నన్ను దేవుని కుమారుడు అంటున్నావేంటయ్యా బాబు? నేను దేవునితో సమానంగా ఉన్న దేవుణ్ణి, సర్వాధికారం గల దేవుణ్ణి, వాక్యమైన దేవుణ్ణి, మహాదేవుణ్ణి, అలా చెప్పాలి నా గురించి అన్నాడా? ఆలోచించండి ఒకసారి. పెద్ద నాటకాలు వేస్తున్నారండి ఈ మత్స్యాకుల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రసంగికులు, సెలబ్రిటీ. ఆయనంట దేవుడు అనే చోట దేవుడు అనాలంట, మనుషుడు అనే చోట మనుషుడు అనాలంట, దేవుని కుమారుడు అనే చోట దేవుని కుమారుడు అనాలంట. ఇంకెందుకురా బాబు? ఎక్కడ ఎలాగనాలి అక్కడ అలా అనాలా? చాలా పొరపాటు అది, చాలా పొరపాటు. ఒక అన్యురాలు, ఒక అన్యుడు నిజ క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలని అంటే ఖచ్చితంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించాలి, నమ్మాల్సిందే. అంటే యేసు ఏమయ్యాడు? క్రీస్తు అయ్యాడు. ఎలా అయ్యాడు అది చెప్పాలి. యేసు దావీదు కుమారుడు, క్రీస్తు దేవుని కుమారుడు. దావీదు కుమారుడు దేవుని కుమారుడు అయ్యాడు. అది అర్థమవుతుందండి. అందుకే మత్తయి సువార్తలోనే చూడండి 22వ అధ్యాయం 41, 42, 43, 44 వచనాల్లో, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. చూసారా?
క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది అని యేసుక్రీస్తు వారే స్వయంగా అడిగారు. వారిచ్చిన ఆన్సర్ రైటా రాంగా? క్రీస్తు దావీదు కుమారుడు అనేది రైటా రాంగా? 100% రాంగ్. క్రీస్తు దావీదు కుమారుడు కాదు, క్రీస్తు దేవుని కుమారుడు. అందుకే ఆయన మరలా వాళ్ళని ప్రశ్నించాడు. చూడండి, వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే ఒకవేళ క్రీస్తే దావీదు కుమారుడు అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా అంటున్నాడు అనమాట. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు? చూసారా, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల అని ఎలాగో అతని కుమారుడగనని వారిని అడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. చూసారా, క్రీస్తు ఎవరు, యేసు ఎవరు? ఒకే పర్సన్. అర్థమవుతుందండి? మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తరువాత యేసు దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. ఈ కార్యక్రమం అంతా జరగకుండానే, ఈ చరిత్ర అంతా జరగకుండానే అపోస్తులు గుర్తించారు ఆయన్ని. అది అపోస్తుల్లో ఉన్న గొప్పతనం. చూడండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? అందుకే పేతురు గారిని అప్రిషియేట్ చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. అంటే యేసు ఎప్పుడు దేవుని కుమారుడు అని గుర్తించాలన్నా, విశ్వసించాలన్నా దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. వాస్తవానికి ఇప్పుడైతే చాలా సులువు. లేఖనాలను బాగా చదివి వాక్యాన్ని బాగా నేర్చుకుంటే, దైవజనులు నాలాంటి దైవజనుల దగ్గర నేర్చుకుంటే చాలా చక్కగా గుర్తించవచ్చు, చాలా సులువుగా గుర్తించవచ్చు ఎప్పుడు దేవుని కుమారుడు అయ్యాడని, యేసు ఎప్పుడు దేవుని కుమారుడని, లేదా యేసు ఎప్పుడు క్రీస్తుగా నియమించబడ్డాడని. అసలు నియమించబడక మునుపే అపోస్తులు ఆయనను దేవుని కుమారుడుగా ఎప్పుడు నియమించబడతాడో, ఎప్పుడు అంగీకరించబడతాడో ముందే గుర్తించారు మహానుభావులండి. అపోస్తులు అంటే సామాన్యులా? వారు విశ్వసించారు గనుకనే, వారు విశ్వసించింది ప్రకటించారు గనుకనే అది చదువుకొని ఈరోజు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసిస్తున్నాం, ప్రకటించగలుగుతున్నాం. ఇంత స్పష్టంగా ఉన్నా చాలా మంది మరి పండితులు అనబడేవారు ఇటు విశ్వాసమును కనిపరచట్లేదు, ఇటు విశ్వాసమును వాళ్ళు ప్రకటించలేకపోతారు. ఎంత దురదృష్టకరం ఆలోచించండి. అపోస్తుల యొక్క ప్రకటన కూడా చూద్దాం ఒకసారి. పౌలు గారు చూద్దాం ఒకసారి, చూడండి 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. ఏమండి, పేతురు గారి విశ్వాసం, అపోస్తుల యొక్క విశ్వాసము, అలాగే పౌలు గారి విశ్వాసం యేసు దేవుని కుమారుడైన క్రీస్తునే. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజని. చూడండి వీళ్ళ ప్రకటన ఏంటో చూద్దాం ఒకసారి. అపోస్తుల యొక్క విశ్వాసమును చూసి వాళ్ళ ప్రకటన కూడా చూద్దాం. 9వ అధ్యాయం 20 వచ్చినండి. అపోస్తుల కార్యాలు 9:20లో, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. అదిగాండి, కొంచెం ఆలస్యమైన దయచేసి సువార్థికులు, క్రీస్తు సంఘ సువార్థికులు ఏం చేయాలంటే సంఘమునకు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసపు విలువను బాగా నేర్పించాలి. అట్టి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని చెప్పాలి, అట్టి విశ్వాసమును ప్రకటించాలని చెప్పాలి, ఆ ప్రకటన మంచి సహకారులుగా ఉండాలని సంఘాన్ని ప్రోత్సహించాలి. దయచేసి లోకమును జయించు విజయము మన విశ్వాసమే. ఏంటి ఆ విశ్వాసం అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతం అండి.
ఒక అన్యురాల్ని, ఒక అన్యుణ్ణి నిజ క్రైస్తవుడిగా సువార్త వలన చేయాలంటే ప్రసవ వేదన అండి. అలాగే నిజ క్రైస్తవుడిగా జీవితాన్ని వారి చేత కట్టుకునేలాగా చేసిన తర్వాత వారికి క్రీస్తు స్వారూప్యము వచ్చే వరకు దైవజనుడు పెంచాలి. ఓర్పు సహనముతో, శ్రద్ధాశక్తులతో, భక్తి భావాలతో వారికి నేర్పించాలి. క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. క్రీస్తు స్వారూప్యములోనికి వచ్చిన వాళ్ళే లోకమును జయించగలుగుతారు. లోకమును జయిస్తేనే పరలోకానికి ఎత్తబడతాం. దయచేసి ప్రియమిత్రులారా, మరి చక్కటి విలువైన విషయాలు మనం ఈ 2వ భాగంలో కూడా పంచుకోవటానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టకరమైన ఈ అంశాన్ని బట్టి, అలాగనే శ్రద్ధాశక్తులతో, ఓర్పు సహనంతో ఇంతవరకు విలువైన మరి దేవుని జ్ఞానమును విని మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధపడుతున్న మరి మిమ్మల్ని బట్టి కూడా నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి సహోదరులకు, అలాగే ఈ క్లాస్కి అటెండ్ అయినటువంటి సోదరిమణులకు, సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నా. అందరికీ